నమస్తే బిజిబస్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి చైర్పర్సన్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. స్టాక్ మార్కెట్స్ ప్రస్తుతం ఎలా కొనసాగుతున్నాయి, స్టాక్స్ లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్లకు ఇప్పుడు టైం ఎలా ఉంది, అసలు మన ఇండియన్స్ కి అసలు స్టాక్స్ మీద ఎంతవరకు అవగాహన ఉంది, దాని గురించి పూర్తి సమాచారం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి, శ్రీరామచంద్రమూర్తి గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఈ రోజు ఎలా ఉన్నాయి సార్, స్టాక్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి ఈ రోజు ఒకసారి చెప్పండి. ఇవాళ మార్కెట్స్ అన్ని కూడా కొంత మైనస్ నెగిటివ్లోనే ఉంటాయండి. సో యూఎస్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, అలాగే ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇండియన్ మార్కెట్ కూడా గిఫ్ట్ నిఫ్టీ -100 అలా ఉంది. సో ఇదేంటంటే నిఫ్టీ వచ్చి 24,700 800 బ్రేక్ అవ్వలేకపోతుంది. కాబట్టి కొంచెం కిందకు వచ్చి స్ట్రెంగ్త్ అవ్వచ్చు. కాబట్టి 24,500 400 వరకు కూడా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఆ రేంజ్ వరకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 15-20 డేస్లో మంచి ర్యాలీ వచ్చింది. 23,200 నుంచి కూడా నాన్ స్టాప్గా ర్యాలీ వచ్చింది. కాబట్టి కొంత మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. సో ఎదర్ సైడ్ బ్రేక్అవుట్ అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వీక్ కానీ, ఇవాళ కానీ, రేపు మండే కానీ. సో యాక్చువల్గా అయితే ఇది కొంచెం డౌన్ ఇవాళ ఎనీహౌ ఫ్రైడే కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెగిటివ్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్? నిఫ్టీ వచ్చి ఇప్పుడు 24,640 అది స్పాట్లో ఉంది. సో ఇదేంటంటే 24,500 దాకా ఛాన్స్ ఉంది. సో మార్నింగ్ ఏదన్నా 24,700 ఆ రేంజ్కి వెళ్తే సెల్లింగ్ చేయొచ్చు. అలాగే 24,500 450 ఆ రేంజ్లో మంచి సపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ మళ్ళీ బయింగ్ చేసుకోవచ్చు అండి. ఓకే, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఇప్పుడు కొత్తగా సెషన్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? అవునండి, ఈ వీక్ బ్యాచ్ స్టార్ట్ అయినాయి. సో మీకు ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇస్తాం. అలాగే ఇప్పుడు ఇలాంటి మార్కెట్స్ని, ఎందుకంటే మార్కెట్స్ వీక్లీ చార్ట్స్ పాజిటివ్ అవుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి రైట్ ఎంట్రీ అవన్నీ కూడా మీకు టెక్నికల్గా ఫండమెంటల్గా మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాం. అలాగే అడ్వైజరీ ఎలా చేసుకోవాలి, ఒక స్టాక్ని ఎలా పిక్ చేసుకోవాలి అనేది మీకు మంచి సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఈ వీక్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే సార్, చాలా మంది స్టాక్స్కి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా పర్టికులర్గా ఇండియన్స్ వచ్చేసి చాలా భయపడుతున్నారు అనేది ఒకటి టాక్ వింటూ ఉన్నాం. మిగతా దేశాలన్నీ కూడా స్టాక్ మార్కెట్లో చాలా ముందుకెళ్ళిపోయాయి అని అడ్వాన్స్ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో ఎందుకు మన వాళ్ళు అంత లేట్ ఉన్నారు? అవగాహన లేకపోవడమా, లేకపోతే భయమా? ఒకవేళ ఛాన్సెస్ వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే మీరేం చెప్తారు వాళ్ళకి? యాక్చువల్గా మేడం, మనం డేటా చూసుకుంటే బయట కంట్రీస్ అన్నీ కూడా 30% ఎక్కువ మంది 30-35% ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మన పాయింట్లో చూసుకుంటే ఇండియా కంట్రీలో ఇప్పుడు 140 crores ఉన్నప్పుడు జనాభాలో ఒక 40 crores చిన్నపిల్లలు వీళ్ళు ఉంటారు కదా. సో అలాగే ఒక 20% ఏమో ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఉంటారు. సో ఎక్కడైనా ఏ కంట్రీలో తీసుకున్నా 30-35% యంగ్స్టర్స్ ఉంటారు. అంటే 25 నుంచి 50 ఏజ్ ఉన్న వాళ్ళు 30-40% ఉంటారు అనుకోండి. మనం కూడా ఇప్పుడు ఏంటంటే 20% దాకా వచ్చేసాం. 2020లో కరోనా ఎఫెక్ట్ తర్వాత అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది. దాదాపు 20% ఇవాళ అకౌంట్స్ అన్ని కూడా 20% అకౌంట్స్ వచ్చేసాయి. ఇంకో 10% ఈ 3-4 ఇయర్స్లో వచ్చేస్తాయి. కాబట్టి మనం కూడా ఏమీ తక్కువేం లేము. అలాగే మనలో ఏంటంటే ఇంకా ఇండియాలో బిలో పావర్టీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ 10% కొంచెం పావర్టీ బిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఉంటుంది. సో రావాల్సిన వాళ్ళందరూ మ్యాక్సిమం వచ్చేసాం. ఇంకా కొత్తగా రావాల్సిన వాళ్ళు ఒక మ్యాక్సిమం 5% 10% ఉన్నారు. ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల మంది ఉన్నారు తప్ప ఇక మొత్తం 140 కోట్లు రారు కదా మేడం. అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్, అందరికీ కూడా మార్కెట్లోకి అయితే అందరం వచ్చేసాం కానీ డబ్బులు ఎలా సంపాదించాలనేది ఇక్కడ మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో సంపాదించలేక మనం చాలా నష్టాలు అవుతున్నాం. సో ఆ వే తెలియక చాలా దెబ్బతింటున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ భారతీయులందరికీ కావాల్సింది ఏంటంటే మన కంట్రీ మీద ఇన్వెస్ట్ చేసి ఎఫ్ఐఎస్, డిఐఎస్, హెచ్ఎన్ఎస్ వీళ్ళందరూ సంపాదించుకుంటున్నారు కానీ మన ఫ్రూట్స్ మనం తినలేకపోతున్నాం. సో దానికి ఏంటి రీజన్స్? ఇప్పుడు ఇప్పుడు మీరు లాస్ట్ 5 years నుంచి చూస్తుంటే ఇండియాలో మంచి ర్యాలీ ఉంది స్టాక్ మార్కెట్లో. ఆ ర్యాలీలో ఇంకా నెక్స్ట్ 3-4 years కూడా ఉంది, కంటిన్యూ అవుతుంది. సపోజ్ ఈ ర్యాలీని పట్టుకోలేకపోతున్నాం, ఇంత మార్కెట్ మూవ్మెంట్ అవుతుంది. కాబట్టి నా కాంట్రిబ్యూషన్ ఏంటి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనేది ఎవరికి వాళ్ళ మనం పర్సనల్గా ఆలోచించుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది, దాన్ని ఎక్కడ సొల్యూషన్ తెచ్చుకోవాలి అని మనం థింక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనని మార్చుకోవటం ద్వారా మీరు ఈ మార్కెట్లో సంపాదించుకుంటారు. రైట్ సార్, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కంపెనీ గురించి కొన్ని మాట్లాడుకుందాం ఎలా నడుస్తాయని ప్రస్తుతం. సో బాటా చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్ ప్రస్తుతం?
ఇప్పుడు ఇది బాటా వచ్చి టాటా సో బాటా ఇండియా వచ్చి ప్రజెంట్ 1429 ఉందండి. అది అంతకుముందు లో లెవెల్ వచ్చి 1294 దాకా వచ్చింది. సో అంతకుముందు పీక్ హై వచ్చి 1600 దాకా వచ్చింది. సో ఇప్పుడు బాటా అదే చార్ట్స్ బాగానే ఉన్నాయి. సో ప్రజెంట్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో బాటాలో పాజిటివ్గానే ఉంది. రైట్ సార్, మంగళగిరి నుంచి కాలర్ ఉన్నారు, రామాంజనేయులు గారు. మాట్లాడదాం. రామాంజనేయులు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఏమండి, నేను జూపిటర్ వ్యాగన్ 670 రూపాయల్లో కొన్నానండి. ఓకే అండి, ఏంటది? ఇప్పుడు 560 జూపిటర్ వ్యాగన్ అండి. జూపిటర్ వ్యాగన్, ఓకే అండి. అది ఉంచమంటారా లేదా ఎవరైతే చేయమంటారా? ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రజెంట్ 584 ఉంది సార్. చార్ట్ పాజిటివ్గానే ఉంది. 735 అంతకుముందు హై లెవెల్ వెళ్ళింది. లో లెవెల్ వచ్చి 415 దాకా వచ్చింది. ఇప్పుడు 560 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్ ఈ వీక్ బాగా పాజిటివ్ వచ్చింది సార్, బాగానే ఉంది. సో యాడ్ చేస్తాను అంటే ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్గానే ఉంది కాబట్టి 500 520 అలా వస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో 600 650 దాకా ఇప్పుడు ఛాన్స్ ఉంది. చాలా పాజిటివ్గానే ఉందండి, హోల్డ్ చేసుకోండి. టార్గెట్స్ వస్తాయి. 600 అయితే మినిమం ఉంది, 650 కూడా ఛాన్స్ ఉంది. ఒక 2-3 మంత్స్లో వస్తాయి. ఓకే సార్, నెక్స్ట్ టాటా స్టీల్కి ఎలా నడుస్తుందంటారు? దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ టైం బాగుంటుందంటారా? టాటా స్టీల్ ఏంటంటే ఇది ఒక ట్రేడింగ్ ప్రోడక్ట్ అండి, మంచి ట్రేడింగ్ ఛాన్స్ ఉంది ఎక్కువగా. ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇంట్రాడేలో ఒక 2000 3000 స్టాక్ కొనుక్కొని షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయడానికి ఇది బాగుంటుంది. ఇది అంతకుముందు హై వచ్చి 180 దాకా ఉంది. ఇప్పుడు లో లెవెల్ వచ్చి 137 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ 150 ఆ రేంజ్ ఉంది. కాబట్టి ఇది ఏంటంటే పాజిటివ్ ట్రెండ్ ఉంది. వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. స్టీల్ కంపెనీస్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఇది 165 168 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయండి, పాజిటివ్గానే ఉంది. ఓకే సార్, బజాజ్ ఫిన్సర్వ్ ఎలా ఉంటుంది? ఈ బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో ఈ రెండు కూడా బ్రేక్అవుట్స్ వచ్చాయి. ట్రెండ్ పాజిటివ్గా ఉంది. సో వీక్లీ చార్ట్స్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా పాజిటివ్గా ఉన్నాయి. అంతకుముందు లో వచ్చేది 1580 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు 1680 ఆ రేంజ్లో ఉంది. సో ఇదేంటంటే ఇక బై అండ్ డిప్స్లో చేసుకోవచ్చు. సో ఇవాళ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇక్కడ బై చేసుకోవచ్చు. 1650 1660 ఆ రేంజ్లో బై చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 1700 ఆ రేంజ్ దాకా ఉంటాయి. సో పాజిటివ్గానే ఉందండి ఇది. ఓకే సార్, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి కొత్త సెషన్ కూడా స్టార్ట్ అయింది అని చెప్తున్నారు కదా. ఎన్ని మంత్స్కి ఒకసారి కొత్త సెషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది? దాని టైమింగ్స్ ఎలా ఉంటాయి? క్లాసెస్ ఎలా ఉంటాయి? అండ్ స్టాక్స్కి సంబంధించి అవగాహన వాళ్ళకు చెప్పడానికి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారా? ఏంటి దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. తప్పకుండా మేడం. ఇక్కడ ఏంటంటే మీకు డైలీ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయండి. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఈవినింగ్ ఏంటంటే ఈవినింగ్ 8 to 9 న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో న్యూ బ్యాచ్ వచ్చి 8 to 9 స్టార్ట్ అవుతుంది. అయితే మీకు 1 hour డైలీ ఉంటాం. అలాగే మీకు మెటీరియల్ ఇస్తాము, రన్నింగ్ నోట్స్ ఇస్తాము. సో మీకు ఆన్లైన్లో డైరెక్ట్గా గూగుల్ మీట్ ద్వారా చెప్తాం. సో నెక్స్ట్ ఆఫ్లైన్ ఏంటంటే కొత్తగా ఏం చేస్తున్నాం అంటే 10 to 5 ఇన్-హౌస్ సెషన్ పెడుతున్నాం. ఇక ఎవరైతే కంప్లీట్గా ఇదే మార్కెట్లో మేము నిలబడాలి, మేము మొత్తం నేర్చుకోవాలి అన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇన్-హౌస్లో పెడుతున్నాం 10 to 5 మా ఆఫీస్లో. సో అక్కడ వచ్చి ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం. అలాగే ఒక కాన్సెప్ట్ చెప్పంగానే దాన్ని ప్రాక్టీస్ చేపిస్తాం, మీ చేత ట్రేడ్ చేపిస్తాము. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యేటట్టు ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్లు ఎలా పెట్టుకోవాలి, టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి, చార్ట్స్ని ఎలా చూడాలి. సో మీరు అలా ప్రాక్టీస్ చేయటం వల్ల, ప్రాక్టికల్గా మీ చేత ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు మార్కెట్తో పాటు మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఇన్-హౌస్ రావటం వల్ల ఏమవుతుందంటే మాతో పాటు ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి సో మీరు ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఉన్నాయి, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో ఈ రెండిట్లో కూడా ఇక్కడ ఉన్న ఆన్లైన్ ఉన్న ఆఫ్లైన్ ఉన్న సక్సెస్ రేట్ అయితే మీరు సక్సెస్ అయ్యేదాకా మీరు వినొచ్చు అనమాట. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, విజయవాడ నుంచి నాగరాజు గారు. మాట్లాడదాం. నాగరాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే అండి. నేను ఎస్ఎస్ఎల్ హిందుస్థాన్ యూనిలివర్ షేర్స్ స్టాటస్ చెప్తారా? లాస్ట్ టైం మీరు రికమెండ్ చేసినట్టు తీసుకున్నాను. అది అవునండి, 2421 యావరేజ్ చేశారు సార్ నేను. ఓకే. సో హిందుస్థాన్ యూనిలివర్ ఏంటంటే సార్ ఇప్పుడు లాస్ట్ వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉన్నది, ఈ వీక్ కొంచెం డౌన్ అయినాయి.
సో కొంచెం అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం తగ్గిందనమాట. ఇది 2900 నుంచి ఇప్పుడు 2350 దాకా వచ్చింది. ఇంకా బాగా తగిన ఫాల్స్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇంకో 50 పాయింట్స్ ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమం కింద తగ్గిన, బట్ ఇట్ విల్ రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి ఆ ఫ్రంట్ లైన్ కంపెనీ అదేమీ తక్కువ కంపెనీ కాదు, కాబట్టి కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. ఈ టైంలో మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వద్దు, స్టాప్ లాస్లు పెట్టి టెన్షన్ పడద్దు ఈక్విటీ వాళ్ళందరికీ కూడా. సో ఫీచర్స్ వాళ్ళకి ఏంటంటే మనీ యాడ్ చేసుకోమని చెప్తాం, కానీ ఈక్విటీ వాళ్ళకి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేసుకోండి. బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్, కొంత టైం తీసుకుంటుంది, ఒక 1 month అలా తీసుకుంటుంది. ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్, నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎలా ఉంటుంది సార్? బజాజ్ ఫైనాన్స్ కూడా ఇది బ్రేక్అవుట్ అయింది మేడం. అంతకుముందు ఈ 700 దగ్గర మేజర్గా 2-3 సార్లు స్ట్రగుల్ అయింది. ఇప్పుడు 700 మేజర్ హర్డిల్ దాటింది, ఇప్పుడు 7120 అలా ఉంది. సో ఇది పాజిటివ్ టెరిటరీలో ఉంది. ఇది అంతకుముందు 7800 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. సో ఇప్పుడు లో లెవెల్ వచ్చి 6500 దాకా వెళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో ఇదైతే ట్రెండింగ్లోనే ఉంది, పాజిటివ్గానే ఉంది. సార్ నెక్స్ట్ వచ్చేసి సిడిఎస్ఎల్ ఒకసారి చూద్దాం సార్. సిడిఎస్ఎల్ ఎలా ఉంటుంది? సిడిఎస్ఎల్ ఇది డైలీ హైయర్ హైస్ ఫామ్ అవుతుంది. సిడిఎస్ఎల్ కూడా చాలా అన్లిమిటెడ్ డైలీ ప్రాఫిట్లో, అంటే మంచి రేంజ్లో అప్ ట్రెండ్లో ఉందంటే కంటిన్యూగా. ఇది బ్రేక్అవుట్ అయింది, అంతకుముందు 1670 బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడు 1950 దాకా వచ్చింది. కంటిన్యూ ర్యాలీ వస్తుంది. సో ట్రెండ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. బట్ ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే హై రేట్ కాబట్టి తక్కువ షేర్స్ తీసుకొని ట్రేడ్ చేసుకోండి. సో ఇది బాగా మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఎంటర్ అవ్వాలంటే 1700 ఆ రేంజ్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్కి ఎంటర్ అవ్వండి. ఇప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోవడానికి తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఓకే సార్, గోల్డ్కి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం సార్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ 1 దాటిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అంటూ ఉన్నారు నెక్స్ట్ ఇయర్లో. సో అలా కనిపిస్తోందా? సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఏ టైం మంచిదని మీరు అంటారు? గోల్డ్ అయితే ప్రజెంట్ నిన్న బాగా డౌన్ అయింది, ఒక 1500 పాయింట్స్. సిల్వర్ అయితే ఒక 4000 పాయింట్స్ డౌన్ అయింది. సో గోల్డ్ సిల్వర్ ఏంటంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి పాయింట్, ఎందుకంటే ఇది 7800 నుంచి 8500 మధ్యలో గోల్డ్ ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 90,000 నుంచి 97,000 మధ్యలో ఉంది. సో 90,000 91,000 ఆ టైం వచ్చినప్పుడు సిల్వర్ని, ఇప్పుడు వచ్చింది 92. సో 91 అలా వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు, ఒక రేంజ్లో ఉంది ఇది. కాబట్టి ఏంటంటే గోల్డ్ సిల్వర్ని షార్ట్ టర్మ్లో మన M6లో కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూడండి. ఇప్పుడు మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ని చూసే పద్ధతి ఏంటంటే మన లాంగ్ టర్మ్లో మన ఫ్రీ అమౌంట్ ఏది ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచి కూడా గోల్డ్ అనేది మనకి అసెట్. సో కాబట్టి అది ఎప్పుడు కంటిన్యూగా పెరిగే ఐటమే కానీ తగ్గే ఐటమ్ అయితే కాదు. తగ్గినా ఒక చాలా నార్మల్ తగ్గుతుంది తప్ప ఇప్పుడు 50,000కి 45,000కి వచ్చేది కాదు. కాబట్టి సో అది ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది. బట్ ఓవర్ పీరియడ్ ఇప్పుడు గోల్డ్లో మనకి రిటర్న్స్ అంటే మినిమం 4 years 3 years ఆ రేంజ్ హోల్డ్ చేస్తే మీకు కొంత ఒక 30-40% హై కనపడుతూ ఉంటుంది. సో గోల్డ్ అనేది ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఫ్రీ అమౌంట్ ఉంది. ఇప్పుడు స్టాక్స్లో ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది. ఇన్వెస్ట్ చేయాలంటే ఏమున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, లేదంటే స్టాక్ మార్కెట్ ఉంది, లేదంటే గోల్డ్ ఉంది. ల్యాండ్ అయితే మనం చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. సో కాబట్టి ఏంటంటే ఈ మూడిట్లో చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ మూడిట్లో కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తానంటే మంచి రిటర్న్స్ అన్నీ ఇస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే తగ్గిందని టెన్షన్ పడకూడదు ఎక్కడ కూడా. ఇక ఇద్దరు గోల్డ్ అవ్వచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ అవ్వచ్చు. ఇది ఈ మన ఫ్రీ క్యాష్ని దాంతో ఇప్పుడు ఇమ్మీడియట్గా అవసరం లేదు అనుకున్న క్యాష్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో వస్తాయండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? మంచి అడ్వైజర్, మంచి అందించు, మంచి సలహా ఇచ్చే థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఫ్రెజిలిటీ ఇండియా ఒకటిను సిస్టమాటిక్స్ టాప్ సర్వీసెస్ ఈ రేట్లు పై చేసుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్. అవునండి, ఒక్క నిమిషం వెళ్తే సార్ ఇంకో చిన్న విషయం సార్. మనం లాంగ్ టర్మ్ హోల్డర్ సార్ 10 years నుంచి ఎంతవరకు మనం ఎర్నింగ్ చేస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది సార్ మనకు యాక్చువల్ గా? హౌ మెనీ లాక్స్ కంపాయింట్స్ మనకి చెప్పగలరా దయచేసి?
అలాగే లాంగ్ టర్మ్ కదా, లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే మనకి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నామో అప్పుడు తీసుకోవాలి సార్. ట్యాక్స్ అనే పాయింట్ తీసుకుంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్ అనుకోండి 12 to 15% ఉంది అంటే 1 year లోపు కనుక మనం అమ్మితే దాన్ని షార్ట్ టర్మ్ అంటాం, 1 year పైన ఉంటే లాంగ్ టర్మ్ అంటాం. లాంగ్ టర్మ్ ఎప్పుడు మనం ఎగ్జిట్ అయినప్పుడు ఆ ఇయర్లో మనం ఫైనాన్షియల్ ఇయర్లో యాడ్ చేస్తాం. అదే మీరు కనుక అదే ఇయర్లో ఎగ్జిట్ అయ్యి క్యాపిటల్ గెయిన్స్ లాగా మనం ఆ ఎగ్జిట్ రీఇన్వెస్ట్ చేసినా దానికి ఏంటంటే మనం ట్యాక్స్ 12% నుంచి 15% ఆ మధ్యలో ఉంది. సో తీసుకోవచ్చు. ఆ యొక్క ప్రాఫిట్కి మనం ఆ ఇయర్లో మనం ట్యాక్స్లోకి వెళ్తాం. ఇప్పుడు ఈ ఫెడిలిటీ ఇండియాకి మనం ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆర్జన్ ఉంది సార్, తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇంకా చాలా ర్యాలీ ఉంది, 3 years 4 years మంచి ర్యాలీ ఉంది. సో అన్ని కంట్రీస్ కన్నా ఇండియా కొంచెం చాలా స్టేబుల్గా ఉంది, ఎటువంటి వార్స్ లేవు, పీస్ఫుల్గా ఉంది, అలాగే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, అలాగే మెజర్స్ అన్నీ కూడా బాగున్నాయి, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో మీరు మ్యాక్రో లాగా ఏదో మార్కెట్ ఇవాళ 100 పాయింట్లు పడింది, 200 పాయింట్లు తగ్గింది పెరిగింది ఇలా కాకుండా ఒక బ్రాడ్ డైరెక్షన్లో చూసుకుంటే మంచి థింగ్స్ అన్నీ జరుగుతున్నాయి ఇండియాలో. కాబట్టి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మార్కెట్ తగ్గింది కాబట్టి ఇది నిజంగా రైట్ టైం ఫర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్. కాబట్టి మంచి కంపెనీస్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ గెయిన్ చేయొచ్చండి. రైట్ సార్, నెక్స్ట్ కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడదాం. హ్యావెల్స్ అనేది ఒకసారి చూద్దాం సార్, అది ఎలా ఉంటుంది? హ్యావెల్స్ ఇది సీజనల్ కంపెనీ సార్, సమ్మర్ నెక్స్ట్ వస్తుంది కాబట్టి హ్యావెల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఏసీస్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇది అంతకుముందు 2100 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1757 ఆ రేంజ్లో ఉంది. లో లెవెల్ వచ్చి ఇది 1600. కాబట్టి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకోవచ్చు. వీక్లీ చార్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఒక 2-3 monthsలో చూసుకుంటే ఇది ఒక మంచి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. బాగానే ఉంది చార్ట్. ఓకే, నెక్స్ట్ ఓల్టాస్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ సార్? సో దీంట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే సో చేయొచ్చు అంటారా? ఎంత మేర ఇన్వెస్ట్ చేస్తే బెటర్? డెఫినెట్గా అండి. ఓల్టాస్ అనేది టాటా ఎంటర్ప్రైజ్ కంపెనీ, ఇది కూడా అంతే. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫ్రిడ్జ్లు, తర్వాత ఏసీస్ ఇవన్నీ వస్తుంది. ఇది దాదాపు 40 కంట్రీస్లో ఎక్స్పోర్ట్స్ ఉంది ఈ కంపెనీ. అలాగే మెయిన్ దుబాయ్ దుబాయ్ అలాంటి కంట్రీస్లో కూడా మంచి ఎక్స్పోర్ట్ కంపెనీ. సో మంచి ట్రస్టెడ్ కంపెనీ ఇది. సో ఇదేంటంటే అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 1950 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1785 అలా ఉంది. లో లెవెల్ వచ్చి 1640 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో వీక్లీ చార్ట్ లాస్ట్ 2-3 weeks నుంచి కూడా పాజిటివ్గా ఉంది. సో ట్రెండ్ అప్ ట్రెండ్. ఇవాళ ఏదైనా డౌన్ అయితే ఇలాంటి డిప్ అయినప్పుడు బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో బయింగ్ చేసుకోవచ్చు అండి. ఈ కంపెనీ బాగుంటుంది, టెన్షన్ లేదు. ఓకే సార్. సో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో చాలా మంది స్టూడెంట్స్ స్టాక్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నారు కదా, ట్రేడింగ్ గురించి. సో అసలు బేసిక్గా మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు? అండ్ ఎప్పటికప్పుడు మార్కెట్కి సంబంధించి ఒడిదుడుకుల్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఎంత టైం పీరియడ్లో వస్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ తర్వాత? ఇది కోర్స్ చెప్పాక 2 months కోర్స్ చెప్పాక ఏంటంటే మీకు ఇంకొక 2-3 months ప్రాక్టీస్ చేయాలండి విగరస్గా. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. మనం డైలీ కూడా మార్కెట్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ మార్కెట్లో ఏ కంపెనీ గురించి ఎలా తెలుసుకోవాలనేది మేము మీకు ఇచ్చే ట్రైనింగ్ ద్వారా మీరు ఆ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తుంటే ఇలా ఇప్పుడు మేము ఎలా అయితే అనలైజ్ చేయగలుగుతున్నామో వాళ్ళు కూడా సేమ్ అలాగే అనలైజ్ చేయగలుగుతారు ఏ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ అదంతా. కాకపోతే ఏంటంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ ప్రాక్టీస్. ఆ రూల్స్ని ఫాలో అవుతూ ఆ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీ స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ అవుతారు, మీ లైఫ్ని మంచి పాజిటివ్గా తీసుకువెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలామందికి అలాగే చేస్తున్నారు. అలాగే మెయిన్ కోచింగ్లో ఇచ్చేది ఏంటంటే ఈ సక్సెస్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది 3 పారామీటర్లో ఉంటుందండి. ఒకటి ఏంటంటే మన ఓన్ సైకాలజీ, మనం గ్రీడీగా ఉన్నామా, ఫియర్గా ఉన్నామా, లేకపోతే టెన్షన్ యాంగ్జైటీగా, ఆ పాయింట్ మేజర్గా అంటే మన ఓన్ సైకాలజీని మనం కంట్రోల్ చేసుకొని మార్కెట్ డైరెక్షన్తో పాటు మనం అలైన్ అవటం అనేది ఫస్ట్ పాయింట్. అంటే అది ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, మనం అది అర్థం చేసుకుని అక్కడ మన ఇష్టం వచ్చినట్టు మనం ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ, ఎక్కడ పడితే అక్కడ కొనటం అనేది మన సైకాలజీలో ప్రాబ్లం. దాన్ని మార్చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే అవతల కంపెనీ అవతల సైకాలజీ, అదర్ పీపుల్ సైకాలజీ, అదే చార్ట్స్లో చూస్తాం మనం. అంటే కంపెనీ అసలు ట్రెండ్ ఎలా ఉంది, మేజర్గా అందరూ ఎలా ఉన్నారు, మేజర్ ప్లేయర్స్ అందరూ ఎటు ఉన్నారు, సెల్లింగ్ సైడ్ ఉన్నారా, బయింగ్ సైడ్ ఉన్నారా, అన్నీ తెలుసుకోవటం రెండో పాయింట్ అనమాట. దానికి 33% వెయిటేజ్ ఉంది.
ముందు మనం కంట్రోల్లో ఉంటే మనం అసలు ట్రెండ్ ఏంటి ఎలా ఉందనే కంట్రోల్ మనకు వస్తుంది. కాబట్టి 33% వెయిటేజ్ సెకండ్ పాయింట్లో ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్. అసలు డబ్బులు ఎంత పెడుతున్నాము, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం ఆ మనీని ఎక్కడి నుంచి తెస్తున్నాం, బారోడ్స్ మనీయా. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో బాగా చెప్పేది అంటే అప్పు చేసి అసలు రావద్దు, అప్పులు చేసి అసలు తెచ్చుకోవద్దు. అది ఇంకా చాలా డేంజర్. ఎందుకంటే మనం అసలే ఇది టెన్షన్ మార్కెట్. ఇంకా మన అవతల వాళ్ళకి కమిట్మెంట్ అంటే మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టే, మన కోసం కాదు. ఇప్పుడు మనం సంపాదించి ₹2 వడ్డీకి ₹5 వడ్డీకి మనం తెచ్చుకుంటే లిటరల్గా యు ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. సో కాబట్టి అలాంటి అప్పు చేసి తేగకూడదు అనమాట. అప్పుడు కంఫర్ట్గా ఉంటాం అనమాట. కావాలంటే మీరు ఎక్స్ట్రా పని చేసుకోండి, ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయండి, ఇంకా మీరు సంపాదించండి, చిట్టీలలో వేసుకొని ఒక 4-5 lakhs అలా సంపాదించరండి. అంటే మన ఓన్ అమౌంట్ మాత్రమే మీరు తెచ్చుకోండి, అది మీకు డబ్బులు ఇస్తాయి కానీ బారోడ్ స్ట్రెంగ్త్ ఇవ్వదన్నమాట. ఈ 3 పాయింట్లు మనం మీకు క్లాసెస్లో చెప్పేది, ఎక్కడ మాట్లాడిన ఈ 3 పాయింట్ల మీద మేజర్ ఫోకస్ ఉంది. సో అవి కరెక్ట్గా ఉంటే మనం సక్సెస్ అవుతాం. ఓకే సార్, నెక్స్ట్ ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. కోప్రాన్ ల్యాబ్స్ ఉన్నాయి మేడం, అది నేను 35% లాస్ లో ఉన్నాను. 200 షేర్స్ ఉన్నాయి. ఓకే అండి. కోప్రాన్ సార్, ఇది కొంచెం ట్రెండ్ ఇప్పుడే పాజిటివ్లోకి వస్తుంది సార్. ఒక 2-3 months హోల్డ్ చేసుకోండి, యాడ్ చేయొద్దు కానీ ఆ ఉన్నది హోల్డ్ చేసుకోండి. సో ఇట్ విల్ కమ్ బ్యాక్. స్లోగా ఉంది మార్కెట్, సో స్లోగా వస్తుంది. ఒక ఏంటంటే ఫస్ట్ లార్జ్ క్యాప్ స్టార్ట్ అయితే నెక్స్ట్ మిడ్ క్యాప్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి హోల్డ్ చేసుకోండి సార్. ఓకే సార్, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి ఒకసారి చూద్దాం సార్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలా ఉంటుంది? బ్యాంక్ బరోడా వచ్చి ఇది కూడా ప్రజెంట్ 260 ఉందండి. బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం కన్సల్టేషన్లో ఉన్నాయి. ఇది అరౌండ్ 250 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది. 223 ఆ రేంజ్ని లో లెవెల్ వచ్చింది. ఇది 290 ఆ రేంజ్ హై లెవెల్. మ్యాక్సిమం ఇది లాస్ట్ 6 months నుంచి కూడా కన్సల్టేషన్లో ఉంది. 260, 270 నుంచి ఇది 230 ఈ రేంజ్లోనే ఉంది. ఏదైతే రేంజ్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మంచి రేంజ్ వస్తుంది. ఇది ఇంకోసారి ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేద్దాం ట్రై చేస్తుంది. అలాగే ఇప్పుడు 270, 265 రేంజ్ బ్రేక్అవుట్ అయితే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా బాగా స్పీడ్గా వెళ్తుంది. వీక్లీ చార్ట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి దీనిలో. రైట్, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒకసారి చూద్దాం సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుందంటారా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా సేమ్ అదే పరిస్థితి అండి. ఇది కూడా బై అండ్ డిప్ స్ట్రాటజీ. సో ఇది కూడా ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. సో సేమ్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా మేజర్గా కన్సల్టేషన్లో ఉన్నాయి. అవి బ్రేక్అవుట్ అయితే ఇంకా వెళ్తాయి. కాబట్టి బై అండ్ డిప్స్ ఏమైనా తగ్గినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, అదాని ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది సార్? అదాని ఎంటర్టైన్మెంట్ చాలా హైయెస్ట్ అప్ అండ్ డౌన్స్లో ఉందండి. ఇది అంతకుముందు 3700 నుంచి ఇప్పుడు 2500 దాకా వచ్చింది. లో లెవెల్ 2000 దాకా వచ్చింది. సో ఇందులో మనకి చార్ట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నా కానీ న్యూస్ బేస్డ్ ఎక్కువ వాలటిలిటీ ఉంది. కాబట్టి ఎవరిని ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కొంచెం ఫ్రీ అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. సో కంపెనీ మంచిదే, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ ఎక్కువ న్యూస్లో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మనం కూడా కేర్ఫుల్గా ఉండండి. సో ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి టెన్షన్ వెళ్ళే అమౌంట్ ఏదైనా ఉంటే దానిలో పెట్టుకోండి. ఓకే సార్, ఎంతమంది కాలర్ కూడా మాట్లాడడం జరిగింది కదా. కానుకపాటి ట్రేడింగ్ అకాడమీ ఏర్పాటు చేసి మీరు ఎంతోమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మీరు మొన్న కూడా న్యూస్ విన్నాను సార్, దాదాపు 30 lakhs మార్కెట్లో పోయి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఒడిదొడుకులు చాలా ఉన్నాయి. మేము కూడా చాలా లాస్ అయ్యాము. మేము కూడా అది నేర్చుకొని మళ్ళీ బయటపడ్డాం. సో ఇప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ ఏంటంటే మీరెవరు కూడా అంత లాస్ అవ్వద్దు. ఇది ఒక సిస్టమేటిక్గా ముందే మనం దీనిలో రిస్క్ అయ్యి బాగా దెబ్బతిని పైకి వచ్చే బదులు మీరు నేర్చుకొని మనకి దీనిలో పద్ధతి ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకోవటం ద్వారా మీ లైఫ్ని బాగు చేసుకోవచ్చు అనేది మా యొక్క కాన్సెప్ట్. అందుకోసమే ఇది మేము గానుగపాటి అకాడమీ అనేది స్టార్ట్ చేసాం. జస్ట్ ప్యూర్గా టు హెల్ప్ యూ
ఎందుకంటే దీనిలో సెకండ్ సైడ్ చాలా వరస్ట్ ఉంది, మనకు తెలియకుండా చాలా లక్షలు తెలియకుండా వెళ్ళిపోతుంటాయి. అలాంటి వాళ్ళ నుంచి కొంచెం అవేర్నెస్ ఇద్దాము, సొసైటీకి ఎంతో కొంత యూజ్ అవుదామనే సదుద్దేశంతోనే ఈ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ పెట్టాం. సో మీరు ఎవరైనా కానీ ఎక్కువ బాగా డ్యామేజ్లో ఉన్నా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, దాని నుంచి బయటపడే మార్గాలు మీకు చెప్తాం. సో కాబట్టి మీరెవరు కూడా దీన్ని పాజిటివ్గా, దీనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. రైట్ సార్. నెక్స్ట్ భీమవరం నుంచి కాలర్ ఉన్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్, ఎలా ఉంది సార్? అంటే మీ షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలా సార్? అంటే జనవరి ఫిబ్రవరి ఫ్యూచర్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా పాజిటివ్గా ఉందండి. ట్రెండ్ ఒరిజినల్ బ్రేక్ అవుట్ అయింది, అంతకుముందు హై వచ్చి 1780 ఉంది, ఆ రేంజ్ బ్రేక్ అయింది, చాలా పాజిటివ్గా ఉంది. సో బై అండ్ డిప్స్ కింద మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేస్తానంటే మాత్రం హై క్వాంటిటీ కొనొద్దు, మళ్ళీ అది డౌన్ అయినప్పుడు, ఎందుకంటే బాగా హైలో ఉన్న స్టాక్ని ఎప్పుడు కూడా ట్రెండ్ పాజిటివ్ అవ్వచ్చు కానీ బట్ ఎక్కువ కొనొద్దు, మళ్ళీ బై అండ్ డిప్స్లో కొనండి. ఇప్పుడు 1850 ఆ రేంజ్ 1860 ఉంది, ఇక్కడ కొంత స్టాక్ లిఫ్ట్ చేసుకోండి, 1800లో ఇంకా కొంత, మళ్ళీ 1715 వచ్చినప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేసుకునేటట్టు మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్గానే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్, నో డౌట్. సో ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాజిటివ్గానే ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి అంబుజా సిమెంట్ గురించి ఒకసారి చెప్పండి సార్, ఎలా ఉంటుందని. అంబుజా సిమెంట్ కూడా ఇది ప్రజెంట్ సిమెంట్ కంపెనీస్లో న్యూస్ ఉంది, పాజిటివ్ న్యూస్. రేట్లు పెంచారు కాబట్టి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది కూడా ప్రజెంట్ 580 అలా ఉంది. సో ఇప్పుడు 571 లో లెవెల్ వచ్చి ఇది 470 ఆ రేంజ్ లాస్ట్ టైం లో వచ్చింది 22/11/2024. అక్కడి నుంచి ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 750 ఆ రేంజ్ దాకా కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడు 570 ఆ రేంజ్ ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్. ప్రేక్షకులకు స్టాక్స్కి సంబంధించి అవగాహన వచ్చే విధంగా ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇది వాళ్ళ బిజినెస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.